ఏదైనా తోటలో అట్లా ఉండేది. ఓకే, ఫ్రూట్స్ తినేవాళ్ళు, హాయిగా ఆడుతూ పాడుతూ అలా ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ గార్డెన్లో ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ మిడిల్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు ఏంటంటే జీవవృక్షం అని. ఆ చెట్టు పళ్ళు తినొద్దు అన్నారు. తినొద్దంటే ఏం చేశారంటే హవ్వ హవ్వ ఏం చేసిందంటే అది చూడ్డానికంట ఏమో తినేసింది. ఓకే, ఇదేమంటావు, తినేసింది. ఓకే, అవ్వ ఏం చేసిందంటే అది చూడ్డానికి ఎర్రగా కంటికి రమ్యంగా అందంగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏంటి కని చూడగానే తినేయాలనుకుంటాం కదా, చాలా బాగుంది అనుకుంటాం. కానీ ఒకసారి చూపు వేరు, తిన్నది వేరు. ఈ అవ్వ కంటే ఎట్లా ఉంది, అది దేవుడు అన్నారు దయచేసి అన్ని తింటే తినండి, కానీ మిడిల్లో ఓ చెట్టు ఉంది, మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని పేరు జీవవృక్షం. దాని జోలికి వెళ్ళొద్దు, ముట్టొద్దు, తినొద్దు, అది తింటే చచ్చిపోతారు, జాగ్రత్త అన్నారు ఆదమ్మ దేవుడు. అవ్వ ఏం చేసింది, ఒక సర్పం వచ్చింది అన్నమాట. సర్పం వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు పాము మాట్లాడింది, అర్థమైందా? పాము మాట్లాడింది. ఏమని చెప్పిందా, వీడికి అమ్మానికి ఎవరు చెప్పారు, నీ దేవుడు స్వార్థప్రియుడు, నువ్వు కూడా జ్ఞానవంతురాలు, జ్ఞానంగా దేవుడిలా అయిపోతామని చెప్పి దేవుడు అన్నారే అది ముట్టుకోవద్దు, తినొద్దు అన్నారు. నీకు ఏ కాదు కావాలంటే తిరిచూడు అన్నది పాము. పాము మాట్లాడింది తెలుసా అప్పుడు ఏదైతే తోటలో అవ్వ దగ్గరికి వచ్చి, నువ్వు తెలియదా నీ దేవుడికి స్వార్థం, నువ్వు కూడా దేవుడిలా అయిపోతామని తినొద్దన్నారు అని చెప్పి అమ్మ నిజమే అనుకుంది. అప్పుడు చూసింది వేసుకుంటుంది అనమాట, లైటింగ్తో నిగనిగలాడిపోయి అలాగే చూస్తారు అట్లా టేస్ట్గా ఉంది. వెంటనే ఏం చేసింది, ఇంకా పుట్టుమని దేవుడు అన్న మాట పట్టించుకోకుండా వినకుండా తినేసింది. తినేసి కొంత ఆదముకి ఇచ్చింది. ఆదం ఏం చేసాడు, అడగకుండా కనీసం తను తిన్నది ఎందుకు దేవుడు వద్దన్నారు కదా అని అడగకుండా ఈవిడ కొంత ఇవ్వగానే ఆయన కూడా తినేసాడు. తినేగానే వాళ్ళ కలుపు తెరవబడింది. అప్పుడు వరకు వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు డ్రెస్గా ఆకులు చుట్టేసుకున్నారు. కానీ దేవుడు ఏమన్నారు, తినొద్దు అంటే తినకూడదు. దేవుడు ఒక మాట అన్నారంటే అది మనం మీరకూడదు. ఏమంటే చచ్చిపోయారండి అప్పుడు ఎక్కడే అంటే అప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయారు, శారీరకంగా ఉన్నా కానీ ఇప్పుడు మనం ఉన్నాము. కానీ ఆత్మీయంగా అంటే దేవుని అంటే నీ భయం ఉందా లేదా, భక్తి ఉందా లేదా, ప్రార్థన ఉందా లేదా, పాటలు పాడుతున్నావా లేదా, సందేశం వస్తున్నావా లేదా, తల్లిదండ్రులు చెప్పులు తింటావా లేదా, స్కూల్లో చక్కగా హ్యాండ్ బాగా హోంవర్క్ చేసుకున్నావా, ఎప్పుడు చదువుకుంటావా లేదా అన్నది ఆత్మీయ.